వెల్కమ్ టు కీటాక్స్. ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతోంది, ఫిల్టర్ లేకుండా నిష్పాక్షికంగా ఏపీ రాజకీయాల గురించి డీటెయిల్డ్ గా మాట్లాడదాం. అసలు రాజకీయాల్లో రివెంజ్ అంటే ఏంటి? రెడ్ బుక్కో ఎల్లో బుక్కో పెట్టి నచ్చిన లెక్క రాసుకోవడమా, ప్రత్యర్థుల మీద కేసులు కట్టి ఉక్కిరి బిక్కిరి చేయడమా, కులం పేరు చెప్పి తిట్టుకోవడమా, ఆడవాళ్ల మీద అరాచకమైన కామెంట్లు చేయడమా? టీడీపీని వ్యతిరేకించడానికో వైసీపీని సమర్థించడానికో మరో రాజకీయ ఐడియాలజీతోనో ఈ ప్రశ్న అడగడం లేదు. కాసేపు జెండాలు ఎజెండాలు పక్కన పెట్టి న్యూట్రల్గా నిష్పాక్షికంగా మనం ఏం చూస్తున్నామనేది మాట్లాడదాం. ఏపీ బతికి బట్టగట్టాలంటే ఇక్కడ పుట్టి పెరిగిన బిడ్డలకి ఇక్కడే ఉద్యోగ వ్యాపారాలు చేసుకునే పరిస్థితి రావాలని ఆకాంక్షించే ప్రతి ఒక్కరూ ఈ వీడియో తప్పక చూడండి. అలా కాదు మేము కులం గుంపట్లో కాలిపోతాం, రాజకీయ ఎండలకి ఎండి మాడిపోతాం అనుకునే వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడక్కర్లేదు. ఎందుకంటే ఈ వీడియో పూర్తిగా నిష్పాక్షికమైన అభిప్రాయం. ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరికి వెల్కమ్ టు కీటాక్స్. మోతాదు మించిన ప్రతీకార రాజకీయాలతో ఏపీ ఇప్పటికే చాలా దెబ్బతింది. విభజన జరిగి 11 ఏళ్లు దాటినా రాజధాని ఏదంటే నేలచూపులు చూస్తూ, ఉద్యోగాలు ఎక్కడా అంటే నీళ్లు నములుతూ, ఈ దశాబ్ద కాలం పాటు ఏం చేశారు అంటే ఆ పార్టీని మార్చి ఈ పార్టీని, ఈ పార్టీని మార్చి ఆ పార్టీని తెచ్చుకున్నామని చెప్పడం తప్ప మరో సమాధానం లేక ఏపీ దిక్కులు చూస్తోంది. ప్రత్యర్థి మీద కక్షతో ఎదురుదాడి రాజకీయం చేస్తే మళ్ళీ అలాంటి రాజకీయమే భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి వస్తే ఇదంతా ఓ సైకిల్ అయిపోతుంది. సైకిల్ అంటే ఆ సైకిల్ కాదు, చక్రభ్రమణం, రిపిటెన్స్ ఆఫ్ ఈవెంట్స్. పదే పదే ఇలాంటి పరిణామాలు, ఇలాంటి వాతావరణమే పునరావృతమైతే ఏపీ భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇంతకీ రాజకీయాల్లో రివెంజ్ అంటే ఏంటి చూద్దాం. యుద్ధం అంటే ప్రత్యర్థిని ఓడించటం, చంపటం కాదు అని చరిత్రలో అక్బర్కి బైరం ఖాన్ ఓ మాట చెప్పాడు అని చెబుతారు. రాజకీయాల్లో గెలుపు అనేది పతాక స్థాయి, ఓటమి అనేది శిక్ష. అందుకే గెలిచినోడు బాధ్యతగాను, ఓడినోడు పశ్చాత్తాపంతోనూ ఉండాలని చెప్తారు. ఈ రెండింటిలో బ్యాలెన్స్ ఎక్కడ తప్పినా రాజకీయం లెక్క తప్పుతుంది, రాష్ట్ర భవిష్యత్తు మారుతుంది. అదే ప్రజాస్వామ్యం, డెమోక్రసీ. అలా కాకుండా గెలిచినోడు పాత లెక్కలు సరిచేస్తానంటూ సాకులు చెప్తూ ఎదురుదాడికి చేయడం మొదలు పెడితే, రెచ్చిపోతే నువ్వేం చేశావో నీకు అదే చేస్తానని సొంత ఎజెండా అమలు చేస్తూ ఆరోపణలు మొదలు పెడితే పరిస్థితులు ఎంతగా మారతాయో, పరిణామాలు ఎలా దిగజారిపోతాయో చెప్పడం అంత తేలిక కాదు. కానీ ఒక్కటి మాత్రం జరిగి తీరుతుంది. గెలిచినోడు ఓడినోడు మీద దాడులు చేస్తూ ఉంటే, అణిచివేత కోసం కొత్త ఐడియాలు వేస్తూ ఉంటే ఓడినోడికి ఒక ఎజెండా సెట్ అవుతుంది, సానుభూతి దొరుకుతుంది. ఓడి చెల్లాచెదురుగా పడిన వాళ్ళంతా ఏకమై పిడికిలు బిగిస్తారు, మళ్ళీ శక్తులన్నీ కూడగట్టుకుని యుద్ధానికి సిద్ధపడతారు. అంటే ప్రతీకార రాజకీయాలు ఎదుర్కొంటున్న వాళ్ళలో ఒక కసిని రగిలిస్తాయి. రాజకీయాల్లో సానుభూతిని మించిన బలం బలగం లేదు. సానుభూతిని నమ్ముకుని రాజకీయాలు చేసే చంద్రబాబుకి ఈ మాట ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ ఇంత తెలిసి మరి ఇలా ఎందుకు జరుగుతుంది? రాజకీయాలంటే అంతే, అంతా తెలిసి ఏది పాటించాలనిపించదు. బహుశా అధికారం అంటే ఇలాగే ఉంటుందేమో. ఏపీలోనే కాదు, ఇంతకు ముందు తమిళనాడులోనూ ఇలాగే జరిగేది. ఇప్పటికీ బెంగాల్లో ఇదే రాజకీయం నడుస్తోంది అని దగ్గర నుంచి చూసే వాళ్ళకి, ఆలోచించే వాళ్ళకి అర్థమైపోతుంది. లెఫ్ట్ ఫ్రంట్ దౌర్జన్యాలు చేస్తోందంటూ అధికారంలోకి వచ్చిన మమతా బెనర్జీ అడ్డగోలుగా చెలరేగిపోతున్నారని, ప్రశ్నిస్తే దాడులు చేసి నోర్లు మూయిస్తున్నారని, ఎటు చూసినా అరాచకం తాండవిస్తోందని ఇప్పుడు బెంగాల్లో పొలిటికల్ గా రీసౌండ్ వస్తూ ఉంది. వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అందుకే బీజేపీని గెలిపించాలి అని బెంగాల్ భావిస్తోంది అనే చర్చ ఇప్పుడు అన్ని వర్గాల్లోనూ జరుగుతోంది. అంటే అరాచకానికి, దౌర్జన్యానికి, ఎదురుదాడికి, రివెంజ్ పాలిటిక్స్ కి మూల్యం చెల్లించక తప్పదు అని ఇలాంటి ఉదాహరణలు కళ్ళ ముందే కనిపిస్తూ ఉంటాయి. అయినా సరే ప్రత్యర్థిని కట్టడి చేయాలి అనుకుంటే విధానపరంగా తొక్కిపెట్టడం, వ్యూహాత్మకంగా ఎదుర్కోవడం కూడా సాధ్యమని 10 ఏళ్ల మోడీ అనుభవాలు నిరూపిస్తూ ఉన్నాయి. అందుకే మోడీ రాజకీయ వ్యూహాల్ని తట్టుకోలేక కాంగ్రెస్ విలవల్లాడుతోంది, కోలుకోలేకపోతోంది. మద్యం కుంభకోణం లాంటి విషయాల్లో ఆధారాలు, అరాచకాలు జరిగి ఎవిడెంట్ గా దొరికిపోతే తప్ప ప్రత్యర్థులపై కేసులు, ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతున్న సందర్భాలు జాతీయ స్థాయిలో తక్కువే. ఫోకస్ ఎప్పుడు వాదం, సిద్ధాంతం మీదే నడుస్తూ ఉంది. ఇది మోడీ పాలసీ. ఒకవేళ మోడీ రివెంజ్ తీర్చుకుంటున్నారు అని జనం భావించి ఉంటే గనక మోడీ మూడోసారి గెలిచే పరిస్థితి ఖచ్చితంగా ఉండేది కాదు. అంటే ఒక సిద్ధాంతపరంగా, వ్యూహాత్మకంగా కూడా ప్రత్యర్థుల్ని అణిచిపెట్టి ఉంచొచ్చు అని మోడీ నిరూపిస్తున్నారు. మరి ప్రతీకారాలు లేని అభివృద్ధి, భవిష్యత్తు, బాధ్యత గురించి మాత్రమే మాట్లాడే రాజకీయాల్ని ఏపీలో చూడగలమా? ప్రత్యర్థుల్ని దెబ్బతీసేందుకు మాత్రమే కాకుండా భవిష్యత్తును నిర్మించేందుకు, భావి తరాలకు పనికొచ్చేందుకు రాజకీయాలు నడపడం
ఏపీలో చూస్తామా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.